నిన్ను సృష్టించిన దేవుని వైపు నువ్వు చూస్తున్నావా? నీవు సృష్టించుకున్న వాటి మీద నీ చూపు ఉందా? అది డబ్బు కావచ్చు, హోదా కావచ్చు, అంతస్తులు కావచ్చు, మరొకటి కావచ్చు. నీ చేతులతో నీవు కల్పించుకున్న వాటిని చూస్తున్నావా, లేదా నిన్ను చేసిన వాడిని నువ్వు చూస్తున్నావా? నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే, పరమార్థాన్ని గ్రహించాలంటే, నిత్యత్వాన్ని సొంతం చేసుకోవాలంటే నువ్వు చూడాల్సింది ఎవరి వైపు తెలుసా? దేవుని వైపు నువ్వు చూడాలి. ఎంతవరకు రకరకాల వాటి వైపు చూసి మోసపోయావేమో, ఇంతవరకు మనుషుల వైపు చూసి, రాజకీయవేత్తల వైపు చూసి, సంఘ సంస్కర్తల వైపు చూసి, లేదా లోక సంబంధమైన వ్యక్తుల వైపు చూసి నువ్వు ఎన్ని రకాలుగా మోసపోవాలో, ఎన్ని రకాలుగా నష్టపోవాలో అన్ని రకాలుగా నష్టపోయావు. కానీ ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని వైపు నువ్వు చూడగలిగితే, నిన్ను సృష్టించిన దేవుడు గర్భములో పిండముగా ఉండక మునిపే నిన్ను రూపించినవాడు, నీ తల్లి గర్భములో నీకు అవయవ నిర్మాణం చేసిన దేవుడు, నిన్ను చాలా చక్కగా రూపించి ఈ భూమి మీదకి తీసుకొచ్చి నీకు కావలసిన గాలి, నీరు, ఆహారం, వస్త్రాన్ని సమస్తాన్ని దయచేయడం మాత్రమే కాకుండా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన దేవుడు నీ కోసం ఈ లోకాన్ని దిగొచ్చి కల్వరి సిలువలో నీ కోసం మరణించి 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన నీ సృష్టికర్తను చూడగలిగితే, ఆయన మీద నువ్వు దృష్టి పెట్టగలిగితే ఈ రోజునే నువ్వు అద్భుతాలు చూస్తావు. నీ జీవితంలో గొప్ప ఆనందం, సంతోషం, సమాధానాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూల పరిస్థితిని దేవుడు అనుకూలంగా మార్చగలడు. అలాంటి శక్తి గల దేవుని వైపు ఈరోజు నువ్వు చూస్తావా?